తెలంగాణ ఆర్థిక గ్రామీణ అభివృద్ధిలో గొర్రెలు చేపల పెంపకం కీలకం కావాలన్నారు సీఎం కేసీఆర్. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. వివిధ వృత్తులపై ఆధారపడిన వారికి ఉపాధి కల్పించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకాన్ని ఒక భారీ పరిశ్రమగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఆర్థిక గ్రామీణ అభివృద్ధిలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ కీలకం కానుందన్నారు సీఎం. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు మంత్రి తలసాని అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్న, పోచారం, తుమ్మల, జూపల్లి, జగదీష్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. వీలైనంతగా త్వరగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. తెలంగాణ నీటిపారుదల రంగంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి. వివిధ వృత్తుల మీద ఆధారపడిన ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం. గొర్రెల పెంపకానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. గొర్రెల పెంపకంతో యాదవులంతా ఆర్థికంగా ఎదగాలని, అదొక లాభసాటి వృత్తిగా మారాలని అన్నారు. తెలంగాణోళ్లకు పరిపాలన చేతకాదన్న వాళ్లు ముక్కు మీద వేలు వేసుకునేలా మన రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రపంచమంతా సంబరపడుతుందన్నారు సీఎం. అదేవిధంగా గొర్రెల పెంపకం విషయంలో జరగాలని అన్నారు. గొర్రెలు, మత్స్య సంపద పెరిగితే ఎదురయ్యే సమస్యల్ని అంచనా వేసి పరిష్కార మార్గాల్ని వెతకాలన్నారు సీఎం. తెలంగాణలోని వివిధ జిల్లాలకు అవసరమైన గొర్రెల్ని పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. గొర్రెల పెంపకంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి.